అపోస్తులు చెయ్యింది మనం ఏం చేసినా అది తప్పే. అపోస్తులు చేసినన్ని చేయాలంటే మరి అలా అనుకుంటే ఈ మధ్య ఒకటి ట్రెండింగ్ అయిపోయింది కదా, బాగా బీభత్సమైన ట్రెండింగ్ అవుతుంది. ఏంటది? పేర్లు పెట్టి పిలుస్తున్నారు స్టేజ్ మీదకి. చిన్న లాజిక్ జనాలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ నిజంగా ప్రభు పేరు పెట్టి పిలిస్తే ప్రజలకు కనిపించే వాటితో పిలుస్తాడా, ప్రజలకు తెలియని విషయాలతో పిలుస్తాడా? ప్రజలకు ఎవరికి తెలియకండి. ఇప్పుడు అశోక్ ఉన్నాడు, అశోక్ దేవుడి ద్వారా నన్ను పిలుస్తున్నాడు అని అనుకోండి. నేను నల్ల సొక్క వేసుకున్నాను, అశోక్ నల్ల సొక్క వేసుకున్న అబ్బాయిలరా అంటే మీకు అందరికీ నల్ల సొక్క కనబడుతుంది. అందులో వింత ఏముంది, గొప్ప ఏముంది? కానీ ఆ అబ్బాయి నన్ను పిలవాలంటే నాకు దేవుడికి మాత్రమే తెలిసిన రహస్యాలు ఉంటాయి. ఇంక్లూడింగ్ నా భార్యకు కూడా తెలియని రహస్యాలు ఉంటాయి కొన్ని. అలాంటివి నాకు దేవుడికి మాత్రమే తెలుస్తాయి. వాటి పెట్టి పిలిచాడు అనుకోండి, అప్పుడు నేను నమ్మగలుగుతాను. అవునా? ఇది అందరికీ కనబడుతుంది కదా. కనబడని దేవుడికి నాకు మాత్రమే కొన్ని ఉంటాయి. వాటిని పెట్టి పిలిచాడు అనుకో, అప్పుడు ఆ వ్యక్తిని మనం ఎలా నమ్మాలి? నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగానే పిలుస్తున్నాడు మనల్ని నమ్మాలి. కానీ ఈరోజు ఇదే కోణం ఉందో అందరి దగ్గర. ఆలోచించండి, పేరు పెట్టి పిలుస్తున్నారు. పలానా డ్రెస్ వేసుకున్న వాళ్ళు పైకి రావాలి, పలానా పేరు ఉన్న వాళ్ళు. అప్పుడు మీ ఊరో ఉన్నారు, ఎక్కడ దాకా ఎందుకు? మీ ఊర్లో బాజీ అనే పేరు చాలా ఎక్కువగా కనబడుతున్న పేరు. అవునా? విపరీతంగా చాలామంది ఎక్కువగా పెట్టుకుంటున్న పేర్లు. ఇప్పుడు మన మీటింగ్కి పెట్టినప్పుడు 2,000 మంది వచ్చారనుకోండి, పలానా బాజీరా అంటే మన బాజక్క వస్తుంది ఫస్ట్ పైకి. అవునా? ఇదే పేరు కలిగిన వాళ్ళు ఒక 4-5 ఉంటారు, చీకట్లో బాణం అంటారు. ఇలాంటి రకరకాల ట్రిక్స్ వేసి అపోస్తులు చెయ్యకపోయినా, మరి అపోస్తులు చేసిందే చేస్తున్నామని అనుకుంటే గనక అపోస్తులు ఎక్కడ కూడా పేరు పెట్టి పిలిచిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ పిలిచే సందర్భం వస్తే వారిరువుకి మాత్రమే తెలిసిన విషయాలు, దేవుడికి ఆ వ్యక్తికి మాత్రమే తెలిసిన విషయాలతోనే చెప్పుండేవారు. ఏమంటే అక్కడ దాకా ఎందుకంటే, ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ప్రభువుని సమరయ స్త్రీ, ఈయనే నా ప్రభు, నా మెస్సయ్య, ఈయనే నమ్మడానికి బలమైన కారణం ఏంటో తెలుసా? ఇంక్లూడింగ్ ఆమెకు అప్పటికే ఆమె భర్తకు కూడా తెలియని విషయాలు ఎవరికి తెలుసు? క్రీస్తువారు. చూడండి, యోహాను సువార్త 4:16 చూద్దాం. నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పగా, ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు కదా. యేసు ఆమెతో అప్పుడు అంటున్నాడంట, నాకు పెనిమిటి లేడని, నాకు భర్త లేడని నువ్వు చెప్పిన మాట నిజమే. నీకు ఎంతమంది ఉన్నారా? 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. నువ్వు చెప్పింది నిజమే అమ్మా అన్నాడు. దెబ్బకి ఏమైపోయింది? స్టన్ అయిపోయింది. ప్రభువు కార్యం అంటే ఎట్లా ఉంటుందండి? పేరు పెట్టి పిలుస్తున్నాడంటే ఆడి జీవిత చరిత్ర అంతా తెలిసి ఉంటుంది ప్రభువుకి. ఇప్పుడు నిజంగా మనల్ని పేరు పెట్టి పిలిచే బోధకులే ఉండుంటే మన జీవిత చరిత్ర చెప్పమానండి. గతించిన సంవత్సరం మనం ఏం చేసి, ఇదే రోజు ఇది పలానా టైంలో ఏం చేస్తే చెప్పమానండి. నాకు ఎవడకి లేవు ఈ రోజుల్లో అప్పులు? చెప్పండి, ఎవడకి లేవు? బోధకులుగా ఉంటున్న వాళ్ళు కూడా అప్పులు ఉన్నాయి. అప్పులు లేనివాడు ఎవడున్నాడు? రోగాలు లేనివాడు ఎవడున్నాడు ఈ కాలంలో? ఇప్పుడున్న ఫుడ్ అన్ని ఫుడ్లే. రోగాలు లేనివాడు ఎవడున్నాడు? జాబులు లేనివాడు ఎవడన్నా? వయసులో ఉంటారు, వాళ్ళకి జాబ్ ఉంటుంది. ఆ జాబ్ ఉంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారో వెళ్ళు. అవునా? జాబులు మానేసి దేవుడి దగ్గరికి వచ్చేసంత భక్తిపరులు ఎవరున్నారు ఇప్పుడు? ఎవడికుంటున్నాయి జాబులు? ఇప్పుడు దరిదాపుగా జాబులు లేని వాళ్ళు వస్తారు, చీకట్లో బాణం కొడతారు, అయిపోద్ది. అప్పులు లేనివాడు ఎవడు ఉంటాడు? అప్పులు అందరికీ ఉంటున్నాయి. రోగాలు లేనివాడు ఎవడున్నాడు? అందరికీ రోగాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఎవడికి లేవు చెప్పండి? కుటుంబాలు కట్టుకోవాలనుకున్నా చెప్పుకుంటున్న వారికి కూడా ఏమున్నాయి? కుటుంబ సమస్యలు ఉన్నాయి, కుటుంబ గొడవలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను పలానా అశోక్ వచ్చి, అయ్యా ఇదిగో నీకు పలానా రోగం ఉంది అయ్యా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అంటే రోగం ఏంటో చెప్పాలి కదా, చెప్పాలి. అవునా కాదా? రకరకాలుగా అడుగుతున్నారు. ఇవన్నీ గారిడీల్సమా? అందుకే ఏది సత్యమైందో ఏది భ్రమపరిచేదో మనకి తెలియాలి. ఈ గారిడీలు మనకు అర్థం కావాలి. ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన ట్రిక్లు పే చేయలే, ఆటలేం ఆడలే, గేమ్స్ ఏం ఆడలే. ఆవిడతో ఒకటే మాట అన్నాడు, నీ భర్తను పిలిచిరా అన్నాడు. నా భర్త లేడు అన్నాడు. నిజమే నువ్వు చెప్పింది, నీకు ఒక్కట కాదు భర్త, 5 ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు. దెబ్బకి మారిపోయింది. ఆ విషయం అప్పుడుంటున్న భర్త కూడా తెలీదు. 5 ఉన్న సంగతి మెయింటైన్ చేస్తుంది అలాగా. అప్పుడు అర్థమైంది వీడికి, నాతో మాట్లాడుతుంది నార్మల్ మనిషి అయితే కాదు, సాక్షాత్తు నా మెస్సేజ్ వస్తే నాకు ఈ సంగతులన్నీ చెప్తాడని నేను గ్రహించుకుంటాను. అప్పుడు వెళ్ళి చెప్పుద్ది సమరయ స్త్రీ. వాళ్ళ పట్టణానికి వెళ్ళి ఊరంతటిని తీసుకొని వస్తుంది. అప్పటి వరకు ఈయన ఎన్ని జ్ఞానం చెప్పినా అర్థం కాలే. ఆత్మ చేసే వరం అంటే, ఆత్మ చేసే పని అంటే అలా ఉంటుంది, ప్రభువు చేసే పని అంటే అలాగ ఉంటుంది. కాబట్టి
ఎలా పడితే అలా అర్థం చేసుకోకూడదు, ఏది పడితే అది చూసి దాన్ని మనం నమ్మకూడదు. ప్రభు ఏదైనా చెప్పాడంటే అది సగం సగం ఏం చేయడు. దేవుడి పని చేస్తే కరెక్ట్గా ఫుల్గా చేస్తాడు. సగం చేసి సగం చెప్పి సగం వదిలేడు. ఇప్పుడు నాకు రోగం ఉంది, ఏమంటే అక్కడ దాకా ఎందుకండి, నాకే సమస్య ఉంది, కంటి సమస్య. ఒకళ్ళు ఏ బాధకుడన్నా నా కంటి సమస్య తిరుగుతాడేమో అడిగి చూడమనండి, ఒక్కడన్నా వస్తాడా? ఒక్కడు రాడు. ఈరోజు సేవేగా చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు నేనేం రోడ్ల మీద ఏం తిరగట్లేదుగా, సేవ చేసుకుంటున్నా. ఇప్పుడు నన్ను బాగు చేయమనండి, అవసరమైతే నా లైఫ్ లాంగ్ ఆడికి ఉడిగిని చేస్తాను నేను. చేస్తాడేమో, ఏ ఒక్క బాధకుడన్నా ముందుకు వస్తాడేమో చూడమనండి, ఒక్కడు రాడు. ఎంతమంది సేవకులు అనారోగ్యాలతో బాధపడిపోతున్నారండి. సరైన టైంకి తిండిలు తినక ఎంతోమంది సేవకులు గ్యాస్ట్రిక్లు వచ్చేసి లోపల కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఎన్ని తిప్పలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. పైల్స్ వచ్చేసి ఆ వేడికి ఎక్కడ పడితే అక్కడ అడ్డమైన ఫుడ్ పెట్టి తినడం వల్ల ఆ పైల్స్ వచ్చేసి ఎంతమంది సేవకులు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి అంత స్వస్థతావారులు అంటే విశ్వాసుల దగ్గరికి ఎందుకు? అలాంటి సేవకులు నిలబెట్టచ్చు కదా, అంత స్వస్థతలు చేసేసే మోనగాళ్ళు అయితే కనుక. కానీ చేయరండి. ఇదే గారిడి అంటే. ఎక్కడ అవసరమో అక్కడ చేయరు వీళ్ళు. మరి అలా చేస్తే ఇంకా అనేక మంది మారుతారు కదా, అలా చేస్తే ఇంకా అనేక మంది బలపడతారు కదా. కానీ చేయరు, ఎందుకంటే గారిడి. అందుకే ఇలా అంటున్నారు, మేము ఎలా పడితే అలా చేయట్లేదు బాసు, మేము ఎలా పడితే అలా చెప్పట్లేదు. ప్రభు ఆత్మకి ఏదైతే చెప్పాలని మాకు చెప్పాడో, ఆ ఆత్మ మాకు ఏదైతే చెబుతున్నాడో ఆ విషయాలను మాత్రమే మేము చెబుతున్నాం. ఇవి దాటి మేము ఒక్క విషయమైనా చెబితే ప్రభు దృష్టిలో మేము ఏమైపోతాం తెలుసా? అబద్ధికులం అయిపోతాం. కాబట్టి ఈ అబద్ధాన్ని మేము మూటగలుచుకోవాల్సిన లేదు. మాకు ప్రభు చెప్పమన్నది మేము చెబితే చాలు అనుకుంటున్నారు. ఇది అపోస్తలుల బోధ అంటే. అందుకే బైబిల్లో లేనిది ఎవడు చెప్పి నమ్మమన్నా కూడా మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని నమ్మాల్సినంత అవసరం అయితే లేదు. అపోస్తలు మనం ఏ సిద్ధాంతం మనం నమ్మాలన్నా అది అపోస్తలుల బోధకి డిఫరెంట్గా ఉంటే, అపోస్తలుల బోధకి వేరుగా ఉంటే అలాంటి సిద్ధాంతాలను కూడా మనం నమ్మాల్సినంత అవసరం అయితే లేదు.